ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. అయితే మరోపక్కేమో జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్లి వచ్చేసరికి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ కంప్లీట్ అవుతుందా లేక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారా అని క్వశ్చన్ మార్క్ లో ఉంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. వారినాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది చూస్తూనే ఉన్నాం. మరి అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి వెళ్లకుండా యూరోప్ వెళ్ళటం ఏందని ప్రజల్లో కూడా చర్చ బాగా జరుగుతుంది. ఏమంటారు మీరు దీని మీద? అసెంబ్లీకి రాకుండా యూరోప్ పర్యటనలు, విలాసవంతమైన పర్యటనలు, అవి కూడా పర్యటనలు ఒకటేనా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా కొన్ని చక్క పెడుతున్నాడా అంటే మరి దోషం సొమ్మంతా ఎక్కడో చోట మదింపు చేయాలి, పెట్టుబడులు పెట్టుకోవాలి, దాన్ని పర్యవేక్షించుకోవాలి, మరి ఏదో దీపంలో కూడా ఎక్కడ ఏదో పెట్టాడు అంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఇక ఎక్కడికక్కడ మరి పెట్టిన పెట్టుబడులు వాటి తాలూకా మూలాలు ఉంటాయి కాబట్టి అంటే పనిలో పనిగా ఇదో పని మీద కూడా వెళ్తున్నాడా అనుకోవచ్చు కూడా. దాంతోపాటు ఆయనకి ఎటు తిరిగి లండన్ మందులు అనేవి ఒకటి ఉన్నాయి కదా, జనం అందరూ చెప్పుకునేది ఏదేగా లండన్ మందులు ఏమన్నా ఒకవేళ అయిపోతే దాన్ని ట్రీట్మెంట్ ఆ మందులు కూడా పని చేయకపోతే దీన్ని డోస్ పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో కూడా అంటున్నారు. ఆ విధంగా కూడా కొంచెం మరి అక్కడ డోస్ పెంచి మరి ఏమన్నా 3 షాకులు ఇచ్చి ఏమన్నా మళ్ళీ ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారేమో కూడా తెలియదు. ఏదోట్లేండి, మొత్తానికి ఇదంతా ఊహాగానాలే మనం ఎన్నో అనుకున్నా కూడా. ఒక అక్టోబర్లో మాత్రం 15 రోజులు ఇల్లు వస్తారని అంటున్నాడు ఆయన. ఇక్కడ కూడా వీళ్ళు కూడా క్షేమంగా లాభంగానే అంటున్నారు సిబిఐ కోర్టు కూడా. అలానే ఉంది. జనాలకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 12 ఏళ్ళు పుష్కర కాలం బెయిల్ మీద శుభ్రంగా తిరిగేసాడు. ఇంకా బెయిల్ మీద ఉండగానే అక్రమార్జన చేసాడు, బెయిల్ మీద ఉండగానే అధికారంలోకి వచ్చాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు, ఈ విధంగా స్కాములు చేశాడు. ఇప్పుడు నిజంగా అతను నేరస్తుడని తేలితే ఒక నేరస్తుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగంగా మన రాజ్యాంగం చిన్నబోతుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే రాజ్యాంగం మనకి మరి ఎన్ని అవకాశాలు ఇచ్చింది అనేకంటే అవకాశాలను ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మన రాజ్యాంగం నుంచి మనమే. అంటే అక్కడ న్యాయవాదులు కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే ఒక న్యాయం జరగాల్సిన స్థానంలో ఆ న్యాయం మరి డిలే అవుతుందంటే అది న్యాయం కాదు, అది అన్యాయంతో సమానమే కదా అని అంటారు కదా. ఇంతకుముందు నుంచి మరి మొదటి నుంచి మరి చాలా కాలంగా ఉన్న మాటే, అది మనం కొత్తగా చెప్పే మాట ఏం కాదు. ఆ విధంగా చూసుకుంటే 12 ఏళ్ళ ఎక్కడైనా సరే మరి ఇది విడ్డూరం అంటాం కదా, ఏడు వింతలు అంటున్నాం చూడండి, మరి అంతకంటే ఎక్కువ ఇది. ఎక్కడైనా ఏదన్నా ఒక నిందితుడిని ఏదన్నా అరెస్ట్ చేసి విచారణ జరపాల్సి వస్తే ఏదో 1-2 నెలలు అంటే ఓకే, మరి 6 నెలలు ఏదో చేశారు, ఒక బెయిల్ ఇచ్చారంటే అదో రకం, సంవత్సరం అంటే ఇంకొక రకం. ఇదంతా కాదు, ఏకంగా సంవత్సరాలు గడిచిపోయి దశాబ్ద కాలం దాటిపోయి పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు కూడా దాటిపోయి మరి వార్షికోత్సవాలు చేసినట్టు 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే బెయిల్ అనేది లైఫ్ టైం బెయిల్ అంటారు దీన్ని, అనుకోవాలన్నా చేసేసారు. అంటే ఇప్పుడు ఒక రకంగా హాస్యాస్పదం అయిపోతుంది ఈ చర్చ. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇదిగో సాయంకాలం అరగంట వేసేస్తున్నారు, లోపల వేసేస్తున్నారు, జగన్ అరెస్ట్ అయిపోతున్నాడు, ఇంకెంతసేపు ఇంకొద్దిసేపట్లోనే భారతిరెడ్డిని కూడా లోపల అరెస్ట్ చేసేస్తున్నారు, కాసేపట్లో కూసేపట్లో. ఎక్కడన్నా 3 నెలల నుంచి ఇదే మాటలు. ఏ అనలిస్ట్ ఏ యాక్టివిస్ట్ మాట్లాడినా లేదా బయట ఎక్కడన్నా చర్చలు వచ్చినా ఏం జరుగుతున్నా కానీ ఇంకేం లేదు, అయిపోయిందంతా లోపల వేసేస్తున్నారు. ఎక్కడ వేసారు లోపల, ఎప్పుడు వేసారు? దాని బదులు ఇప్పుడు మీరు క్షేమంగా లాభంగా రండి, నేను ఎందాక అన్నాం కదా ఆ టైప్లోనూ మీరు వెళ్ళండి. ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి అయిపోయింది, ఇంకేం లేదు, ఛార్జ్ షీట్ 1 వేసేస్తాం, తర్వాత 2 వేసేస్తాం, 3 వేసేస్తాం, ఆ తర్వాత రిమాండ్. ఇప్పుడు రిమాండ్ అంటున్నారు, 6 వరకు రిమాండ్ ఏమవుతుంది? రిమాండ్ అయ్యాక ఇక్కడ మనకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. రిమాండ్ తర్వాత ఇంకో రిమాండ్, ఇలా రిమాండ్లో ఉండగా వాళ్ళు దాన్ని ఈ నేరస్తులు వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీద నేరారోపణ రుజువు చేయమని అడుగుతారు. వీళ్ళు రుజువు చేయడానికి వీళ్ళు ఇంకా విచారణ చేస్తూనే ఉంటారు. ఈ రుజువు చేయలేరు, విచారణ జరుగుతూ ఉంటుంది. ఆ విచారణ అది ఇంకా అన్లిమిటెడ్, దాన్ని ఏమంటారు, దాన్ని ఇక అంతులేని కథ. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా చూసాం కదా, అదొక అంతులేని కథ. ఇది 42,000 కోట్ల ఏదైనా అవినీతి జరిగింది, అదొక అంతులేని కథ. అంతరంగాలు ఈ రాజకీయాల్లో అంటే అసలు ఎవడ అంతరంగంలో ఏముందో ఎవరికి తెలియదు. ఈ రాజకీయ చదరంగంలో ఎవడ అంతరంగంలో ఏముందో ఎవరికి తెలియదు. అందువల్ల మనం ఈ ఊహాగానాలకి మనం అందరిలాగే ఇంకా ఆలోచించడం ఆపేసి, అఫ్కోర్స్ నేను కూడా ఇదిగో రేపో మాపో అరెస్ట్ కాబోతాడని చెప్పినండి గతంలోనూ. కానీ చూస్తుంటే ఎలా ఉందంటే మనకే న్యాయ వ్యవస్థ మీద సామాన్యులు, మనం అందరూ సామాన్యులమే, మనం ఇంకా దిగొచ్చిన వాళ్ళం ఏం కాదు, మనకే అలాంటి పరిస్థితి రాకూడదు.
ఒక సామాన్యుడికి అతని మైండ్లో ఒక ఏంటి ఈ న్యాయం జరగటంలో ఎందుకింత తాత్సారం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏమైంటాయి అని వెనక్కి తిరిగి నాణ్యానికి రెండో వైపు చూడటం కోసం సామాన్యుడు మొదలు పెడతాడు. ఇక పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి అనమాట. అంటే రెండు వైపులో నాణ్యానికి చూస్తున్నాడు. దాంతో ఏమైతే విసిగిపోతాడు. అంటే ఈ వ్యవస్థను చూసి ఇంకా అంటే మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు రాకూడదు, వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ శుభ్రంగా వెళ్ళరామంటుంది. ఫోన్ నెంబర్లు ఇచ్చేసారంటే ఎక్కడెక్కడ తిరుగుతారో అది చెప్పండి. అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేసారండి. ఫోన్ నెంబర్ నాకు ఎక్కడ ఉందంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఫోను లేదు, నాకు నెంబరే లేదు అని చెప్పేసి ఒక వింత విచిత్రమైన హావభావాలతో అతను మాట్లాడుతుంటాడు కదా. మరి ఇప్పుడు ఆ ఫోన్ నెంబరే లేకపోతే ఎవరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి? ఇప్పుడు ఇతను పీపీ నెంబర్లు ఇంతవరకు ఉండే ఆ పక్కింటి వాళ్ళు ఎవరిలో ఫోన్ వస్తే పిలిచేవాడు కదా, అలాగే పీపీ నెంబర్ ఏదైనా ఇస్తాడేమో మరి. గతంలో పాత రోజుల్లో ఉండేయాలండి పీపీ నెంబర్లని. అట్లాగే ఇప్పుడు ఇతను కూడా ఏదో పీపీ నెంబర్ ఇచ్చిపోతాడేమో తెలియదు. మరి యూరోప్ వెళ్ళొచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకి హాజరు కావాలనే సమాచారం వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా హాజరు అవుతారు? గతంలో కూడా ఇలానే హాజరు కమ్మన్నారు కానీ కాలేదు. ఇప్పుడు హాజరు అవుతారంటే ఏమంటారు మీరు? ఏమంటారంటే అతను ఏం కావాలంటే అది చేస్తున్నాడండి. వెళ్తాడు, వస్తాడు, అతను పనులు ఏమన్నా చక్క పెట్టుకుంటాడు, ఆరామ్సే ఎక్కడైనా మందులు ఏమైనా కావాలని తీసుకుంటాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, తనకు కావాల్సిన పనులను చేసుకుంటాడు. ఆ తర్వాత ఈ లోపల వస్తాడు, అక్కడెక్కడ పారిపోయాడు. అతనేమని అవసరం అంటే పారిపోతాడని అంటున్నారు కానీ పారిపోయే అవకాశం అసలు లేనే లేదు. శుభ్రంగా వస్తాడు. అతనికి అది చాలా ధైర్యంగా ఉన్నాడు అతను. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు బెయిల్లో ఉన్న వ్యక్తికి ఇంకా కొత్తగా ధైర్యం ఎక్కడి నుంచి దేని గురించి మాట్లాడుకోవస్తాం ఇంకా మనం అసలు అవసరమే లేదు. సో వస్తాడు శుభ్రంగా, మళ్ళీ అదే బెయిల్ మీద ఏదో సైకిల్ మీద తిరిగినట్టు అదే బెయిల్ మీద శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు. ఆ బెయిల్ అలా కంటిన్యూ అవుతుంటుంది. నేను చెప్తున్నాను కదా, లైఫ్ టైం బెయిల్ లాగా వెళ్తూ ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ లైఫ్ టైం బెయిల్ అనే ఒక మాట మన నోట్లోంచి రాకూడదు. మరి ఆ పరిస్థితి వచ్చింది. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి. ఇది విచారిస్తున్నాము అంటారు. ఇది ఒక విచారించాల్సిన విషయం, మనం విచారించాల్సిన విషయం. నేను కూడా విచారణ వ్యక్తం చేస్తాను ఈ విషయం మీద. ఏంటంటే విచారించేది విచారణ అక్కడెక్కడో 10,000 పేజీలు పెట్టారు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సంబంధించి. ఆ 10,000 పేజీలు ఎప్పుడు చదవాలి? ఆ 10,000 పేజీలు చదవడానికి టైం ఉండదు కాబట్టి 10,000 పేజీలు కాదు ఇంకో 10,000 అక్కడ పెడతారు. అది అవదే కది ఇక అదే అంతులేని కథ అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమంటే ఒకటి కోడి దొబ్బితే జైలు, కోట్లు కొట్టేశారనుకోండి బెయిల్. అలానే ఉంది. ఈ మాట నేను ఇదివరకు ఎప్పుడే చెప్పాను. అలాగా ఇక్కడ అంత విడ్డూరం అయిపోకూడదు న్యాయ వ్యవస్థ అనేది. న్యాయ వ్యవస్థ ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది సత్వరమే కేసులు ఎక్కడెక్కడ పరిష్కరించేయాలి, కింద కోర్టులో ఎక్కడ సరే ఆలస్యం జరగకూడదు, జాప్యం జరగకూడదు, వీలు లేదు అని హుకుం జారీ చేసేసి అప్పుడప్పుడు ఒకసారి ఏదో కొరడా తీసి ఇలా అని పక్కన కొడద్దు, ఎవరిని కొట్టదు, పక్కన ఒకసారి ఇలా జూలిపేస్తుంది, కొరడా జూలిపేస్తుంది అంతే. ఆ కొరడా దెబ్బ ఎవడో తగలదు అసలు. పక్కన ఊరి గాల్లో కొడితే ఏమవుద్ది, అలా కొట్టినట్టు కొడుతుంది అనమాట. కొట్టంగానే అందరూ ఇంకేముంది సుప్రీంకోర్టు హుకుం జారీ చేసేసింది, ఈ ఎక్కడెక్కడ కేసులు మరి చాలా దీర్ఘకాలంగా ఉన్న కేసులన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కారం అయిపోవాలి అని ఊరికే చర్చ. ఆ తర్వాత పొలిటికల్ గాను బయట కానీ ఇంకా సోషల్ మీడియాలో మళ్ళీ ఉంటాడు అందరూ కాసేపు మాట్లాడేసుకుని అయిపోయింది అనుకుని మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతారు తెల్లారితే. అలాగా నాకు ఎందుకు ఇంత ఈ రకంగా మాట్లాడనిపిస్తుంది అంటే, ఒక కేసు పురోగతి సాధించాలంటే ఇంతకాలం అవసరమా? రేపో మాపో సిట్ అయిపోయిందా ఇంకా అరెస్టు అది ఇదని మనం ఇవన్నీ ఊహాగానాలన్నీ చెప్పుకుని మనం కూడా విసిగిపోయాం. మరి రేపు 6వ తారీఖు రిమాండ్ అంటారు. ఆ తర్వాత మరి ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు? లండన్ పోతారా వీళ్ళని? సిట్ అధికారులు లండన్ పోయి, లేదా ఈడీ అధికారులు లండన్ పోయి అరెస్ట్ చేసుకొస్తారా? లేదా లండన్లో పోయి మీరు అర్జెంట్ సాయంకాలం ఫ్లైట్ ఎక్కేసేయండి అని వీళ్ళే డబ్బులు పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ లోపల తీసుకెళ్ళి చల్లపల్లికో లేకపోతే రాజమండ్రి జైలు పంపిస్తారు? ఏం పంపించరుగా. అంటే అలాగని ఎవరైనా అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఏమో అద్భుతాలు జరిగిపోతాయని ఏ సామాన్యుడు అనుకోవట్లేదండి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ అందుకని అందరిలో ఈ ధీమా, ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజలకి ఇండైరెక్ట్గా పరోక్షంగా తెలుస్తూ ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా చర్చించుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. మళ్ళాంటి వాళ్ళకి అసలే ఉండదు. జగన్మోహన్ రెడ్డి మొన్న హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ వేశారు. అయితే అది 4వ తేదీకి వాయిదా పడింది. మరి ఈలోపు మళ్ళా యూరోప్ పర్యటన పెట్టుకున్నారు. ఏంటి మరి అసలు దీనికి? ఇది చెప్తున్నాం కదండి, దానికి కూడా తీర్పు వస్తుంది రేపో మాపో, లేకపోతే ఇంకొక 4 నెలలకు 4 ఏళ్ళకు ఏదోటి. అంటే ఇక 2029 వచ్చేస్తాయి. 2029 వరకు కూడా కావాలంటే ప్రతిపక్ష నేత హోదా వస్తారా అదే దాన్ని అప్పుడు దాకా కూడా తీసుకెళ్ళవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. లేదంటే దాన్ని ఏమో ఈ కోర్టు కాదు ఆ కోర్టు కాదు ఇంకో కోర్టు, పై కోర్టు, సుప్రీంకోర్టు అన్నీ ఉంటాయి కదా మనకి వెసులుబాట్లు అన్నీ. వాళ్ళు కూడా విచారణలు, నాట్ బిఫోర్ మీలు, లీవులు, సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ హాలిడేసు, అందువల్ల ఇది ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది, జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఓకే ప్రతిపక్ష నేత అతను హోదా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ప్రజలు ఇచ్చేసారు కదా నీకు మ్యాండేట్, నువ్వేంటి అని చక్కగా ఓ స్టాంప్ అట్లా వేసి రాజమౌళి స్టాంప్ లాగా ఇది నువ్వు అని చెప్పిన తర్వాత ఇక నువ్వు ప్రతిపక్ష హోదా నేతని పిలిపించుకుంటే ఎంత, పిలిపించుకోకపోతే ఎంత, అదంతా పక్కన పెడితే
ఇవన్నీ జరిగిన అక్కడుంటే ఇక్కడున్న తీర్పు అంటే దాని ప్రకారం అది వస్తుంది. దానివల్ల ఒరిగేది లేదు, జరిగేది ఏమి ఉపయోగం ఏం లేదు. మరి వైసీపీ నేతల పరిస్థితి ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్తున్నారు, ఇక వైసీపీ నేతల పరిస్థితి ఏముందండి, ఇప్పుడులానే ఉంటుంది. అంటే గతంలో ఢిల్లీ ఏమో పర్యటన జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆ లోపే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండగానే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. మరి ఈ లోపు కూడా ఇప్పుడు యూరోప్ వెళ్ళిన పర్యటనలో ఈ లోపు ఇంకెవరైనా రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఏముందండి అంటే అనుకోవచ్చులేండి. ఒకసారి లండన్ పోయేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించినప్పుడు నాకేం సంబంధం లేదు, నేను లండన్లో ఉన్నాను, ఇక్కడ పోలీసులు ఎత్తేసారు అన్నాడు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా అంటారు. ఆయన అంటే రిమోట్తో ఏదో చేసినట్టు ఎక్కడో ఉండి ఎక్కడో చేస్తాడని అనుకున్న దానికి కూడా అవన్నీ ఓకే జరిగితే జరగచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటే అవి అయితే ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా రఫా బ్యాచ్ ఏదైతే ఉందో వైసీపీ అనుచర గణం అలాగే ఇప్పుడు ఎలా అంటారంటే ఇది ఒక రకంగా కాలకేయాలు అంటారు చూడండి, ఆ పద్ధతిలో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక ఎక్కడైనా వాళ్ళ నోటి నుంచి మేము వస్తే ఇంతకంటే ఎక్కువ ఏదో చేస్తాం, అది చేస్తాం, ఈ రోడ్లకి అసలు అద్దాలు చేసేస్తాం, మేము అద్దాల మేడల్లో మీకు బతుకులు చూపించేస్తాం, అవి ఏం చెప్పరు. మెడలకు వస్తాం, పీకలకు వస్తాం, బలిదానాలు చేస్తాం, రక్తాలు ఏర్లై పాటిస్తాం, ఇవే కదా. సో మరి ఇంక ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒకటండి, ఇక్కడ పార్టీల భవిష్యత్తు కాదు, ప్రజల భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి. పార్టీ ఇవాళ పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ వద్ద ఒకవేళ ఇవాళ ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ అధికారం ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు చూసుకోవాల్సిన విషయం. అది అంటే వాళ్ళ బాగోగులు వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏ పార్టీ లేకపోతే ఎవరు వస్తే ఏ వ్యక్తి వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అది మానేసి నిర్లక్ష్యంగా ఓటీవీలో కూడా తెలియకుండా ఆ ఓటేసే రోజునేమో టీవీల దగ్గర కూర్చుని అది అక్కడ వీళ్ళు ఊహాగానాలు ఇవన్నీ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలంటాం, వీళ్ళే చెప్తా ఉంటారు ఓటేయడానికి ఎవడ పోలేదు, ఇవి వెళ్ళనోడే చెప్తాడు అనమాట. వాళ్ళు అంతగా ఆ రకంగా ఉన్న వ్యవస్థ ఇది. మొత్తం ప్రజలు మారాలండి ఓవరాల్గానే. అందువల్ల ప్రజలు మారితేనే ఇప్పుడు ఇలాంటి నిందితులుగా ఉన్న వాళ్ళు నేరస్తులుగా నిరూపించబడటానికి ఇలా ఎన్ని సంవత్సరాలనే పట్టేస్తుంది. సో ప్రజల్లో మార్పు రావాలి ముందు. అప్పుడు ప్రజల్లో మార్పు వస్తే ఇవన్నీ వ్యవస్థలు మారుతాయి. రాజ్యాంగ వ్యవస్థ ఏవైతే ఉందో సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, లేకపోతే కోర్టులు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలు బలంగా ఉండి ప్రజల ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడాలని వాళ్ళంతా వాళ్ళు ఒక బలమైన ఇది వాళ్ళలో వస్తేనే ఇవన్నీ మారుతాయి. రోజులు మారాలి అంటే మనం మారాలి ముందు.